చావడం. ఇక పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో వాడు గురువు. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నెయ్యగలిగిన సాలెవాడు పుట్టడం. కాబట్టి గురువుకి నీవు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ రెండు చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను తప్ప నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? గురువుకి ప్రత్యుపకారం ఏముంటుంది? గురువుకి ప్రత్యుపకారం గురువు ఆశించడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు పుట్టడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే ఒక్కటే కారణం, ఆయనకి లేనిదన్నది ఒకటి ఉంటే మీరు ఇచ్చి తృప్తి కల్పించాలి. లేదన్న భావన ఆయనకుంటే. గురువేమంటాడు? గురువుగారు మీకేమిమ్మంటారన్నారు అనుకోండి, నాకు ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదో అంటాడు. ఆయన నిత్యతృప్తుడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా ఇంకొకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఎప్పుడూ పరబ్రహ్మంతో తాదాత్మ్యత చెంది తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అటువంటి గురువుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? మనకి కనపడచ్చు గురువుగారికి ఇది లేదని. గురువుగారికి ఎప్పుడూ నాకు ఇది లేదన్న భావన ఉండదు. అది ఉంటే గురువు ఎలా అవుతారు? ఆయన అవలేరు. ఆయనకు అసలు ఆ భావన ఉండదు. పెద్దలు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. ఒక ఆయన చూస్తున్నాడు దేవాలయంలో, ఇద్దరు వచ్చి మూర్తికి అటు ఇటు నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర అనుకూలవతినైన భార్యనిచ్చావు, ఆమె నన్ను అనుగమిస్తుంది, అందుచేత ఎన్నో ధర్మకార్యాలు చెయ్యగలుగుతున్నాను, ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నాను, అతిథి సేవ చెయ్యగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈశ్వర పరమగయ్యాళి భార్యనిచ్చావు, అసలు నేను యతి అంటే తను పెతి అంటుంది, కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి, ఎందుకు లేనటువంటి పద్యాలు కానీ పరమ పవిత్రమైన సభలో పరమగయ్యాళి భార్యనిచ్చావు. అటువంటి భార్యనిచ్చిన కారణం చేత చాలా తొందరగా వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఈశ్వర అటువంటి భార్యని ఇవ్వకపోతే నాకు వైరాగ్యం వచ్చేదా, సంసారంలో అంటకాగి ఉండేవాడిని, ఎంత ఉపకారం చేశావయా అన్నాడు. మనస్సులో ఆర్ద్రత ఉండాలి తప్ప అసలు నాకు ఇది లేదన్న భావన ఎందుకుంటుంది? నాకు ఇది లేదన్న భావన ఉండదు. ఈశ్వరుడు నాకు ఏది ఇవ్వలేదన్న భావన ఉంటుంది. దాని చేత తృప్తి. గురువు రమించడానికి కారణం ఏమిటంటే తాను ఆత్మగా నిలబడి ఉంటాడు, ధర్మమును నమ్ముకుని ఉంటాడు. అటువంటి గురువుకి లోటు ఉండదు. లోటు లేదు కాబట్టి గురువుకి ప్రత్యుపకారం ఉపకారం ఈ 2 మాటలు శాస్త్రంలో లేవు. గురువుకి చేసేది శుశ్రూష ఒక్కటే చేస్తారు. అటువంటి గురువుని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు. గురుగీత అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందులో సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని చెప్పి కొంతమంది గురువులు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవాడు. వాచక గురువు అంటే మనకి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమ నియమాలు చెప్పేటటువంటి వాళ్ళు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవాడు. ముగ్గురులో మంత్రోపదేశం చేసిన గురువు సర్వోత్కృష్టమైన స్థాయిలో ఉంటాడు. బోధక గురువు, పరమ గురువు అని ఉంటారు. ఇదిగో ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు వచ్చినప్పుడు గురువులు తమ శిష్యులతో కలిసి లేచి నిలబడి నమస్కారం చేస్తారు వారికి. నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం విహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అంటూ మంత్రం చెప్పి నమస్కారం చేస్తారు. ఎవరు కనపడినంత మాత్రం చేత గురువులందరూ శిష్యులతో లేచి నిలబడి నమస్కరిస్తారో, ఎవడు ఆత్మస్వరూపి అయి నిలబడుతున్నాడో అటువంటి వాడు పరమగురువు.
ఇంకొకరు ఉంటారు, ఆయన నిషిద్ధ గురువు అంటారు. అంటే ఆ గురువుని ఆశ్రయించవద్దు, కానీ ఆయన గురువు కాకుండా మాత్రం పోడు. శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి ఆరాధనా విధానం ఉంటుంది, అట్లా పూజ చెయ్యవద్దు అని. అంతకన్నా దాని వివరం అక్కర్లేదు ఇప్పుడు. అటువంటి పూజలు చెయ్యకూడదు. అటువంటి పూజలు నేర్పుతూ ఉంటాడు ఆ గురువు. అది నిషిద్ధ గురువు. ఆయనని ఆశ్రయించి తొందరపడి అటువంటి మార్గాల్లో వెళ్ళకు. అది నిషిద్ధ గురువు. 5 గురువులు ఉన్నారు పార్వతి. అసలు గురువు నగురోరధికం 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 ఇది శివశాసనతః. పార్వతీ, లోకంలో గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. సనాతన ధర్మంలో ఏదైనా 3 మాటలు చెప్తే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునఃసత్యం అంటారు. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు, ఆచమనం చేస్తే 3 మాటలు, ప్రదక్షిణం చేస్తే 3 మాటలు. 3 మాటలు ఏదైనా అన్నాడు అంటే సత్యం. త్రిద్దదా